హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ లేత్ మిషన్. ఈ లేత్ మిషన్ అటువంటిది దీంట్లో ఉండే పార్ట్స్ పేర్లు తెలుసుకుందాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ లేత్ మిషన్ లెగ్స్ ఇవి వచ్చేసి మనకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది కాస్ట్ ఐరన్తో తయారు చేయబడి ఉంటుంది. ఇది వైబ్రేషన్ అంతేకాకుండా వెయిట్ బ్యాలెన్స్ చేస్తుంది, అంటే వైబ్రేషన్ రాకుండా ఉపయోగపడుతుంది. అంటే మనం ఇప్పుడు రూటర్ కట్ చేసినప్పుడు, చాబిగాలు వేసినప్పుడు, బుష్లు వేసినప్పుడు కదలద్దు కదా, అందుకోసం ఈ లెగ్స్ అనేటువంటి స్టాండర్డ్గా కాస్ట్ ఐరన్తో తయారు చేయబడి ఉంటుంది. ఇది వచ్చేసి స్టెప్పుడ్ పుల్లి. ఇది మనకు లో స్పీడ్, హై స్పీడ్, మీడియం స్పీడ్ తిరగడానికి, ఇది 4 చెక్ కానీ 3 చెక్ కానీ తిరగడానికి మనం దీన్ని వాడతాము. ఇది వచ్చేసి కోన్ పుల్లి. ఇది వచ్చేసి మనం గేర్ సాయంతో మనము చేంజ్ చేస్తాము హై స్పీడ్, లో స్పీడ్, మీడియం స్పీడు. హెడ్ స్టాక్ అంటాము. దీంట్లో మనకు డ్రైవింగ్ క్లచ్ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా గేర్స్ అడ్జస్ట్మెంట్, అంటే ఇది పుల్లీలో ఉంటుంది కదా, ఆ కనెక్ట్ అయినప్పుడు గేర్స్ అడ్జస్ట్మెంట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మనము ఆన్ ఆఫ్ కూడా చేసుకుంటాము మిషన్ని. ఫీడ్ బాక్స్ మనకు లేడ్ స్క్రూ, అంటే మన థ్రెడ్స్ వేసడానికి గేర్ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఫీడ్ రాడ్ ఉంటుంది మనము టూల్ మూమెంట్ చేయడానికి. ఫీడ్ బాక్స్కి ఈ లీడ్ స్క్రూ అండ్ ఫీడ్ రాడ్ అనేటువంటి కనెక్ట్ అయి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను, ఇది లీడ్ స్క్రూ అనేటువంటి థ్రెడ్ వేయడానికి వాడతాము. ఈ ఫీడ్ రాడ్ అనేటువంటిది కెరింగ్ టూల్ మూమెంట్ చేయడానికి మనం దీన్ని వాడతాము. ఓకేనా. 4 చెక్ మనం రూటర్ కానీ రాడ్స్ కానీ అందులో పెట్టి కట్ చేస్తాం కదా, కట్ చేసేటప్పుడు కరెక్ట్ అడ్జస్ట్మెంట్ కుదిరిందో లేదో దీని ద్వారా మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 చెక్, దీన్ని మనం యూనివర్సల్ చెక్ అంటాము. అంతేకాకుండా దీంట్లో వచ్చేసి కవరు, స్క్రూ ప్లేటు, స్టడ్ బోల్ట్, పినియన్, రించ్, అంతేకాకుండా బాడీ ఉండడం జరుగుతుంది. హార్డ్, సాలిడ్, ఐడి జా ఉండడం జరుగుతుంది. ఈ జాస్ ఏవైతే ఉన్నాయో ఈ పనులను మనం ఇందులో పెట్టేసి కరెక్ట్ నట్లతోని టైట్ చేస్తాము. ఇది 3 చెక్, యూనివర్సల్ చెక్. యాప్రాన్ అంటాము. దీనికి లీడ్ స్క్రూ అంటే థ్రెడ్ స్క్రూ, అంతేకాకుండా ఫీడ్ రాడ్ కనెక్ట్ అయి ఉంటుంది. దీనికి మనకు హ్యాండ్ ట్రావెలింగ్ వీల్ కనెక్ట్ అయి ఉంటుంది. హ్యాండ్ ట్రావెలింగ్ వీల్ మనకు అటు ఇటు కదపడానికి, మనం ఇప్పుడు థ్రెడ్స్ వేయడానికి కానీ, అంతేకాకుండా కటింగ్ చేసుకునేటప్పుడు అటు ఇటు కదపడానికి ఈ వీల్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇది యాప్రాన్. దీన్ని అంతేకాకుండా క్యారేజ్ అంటాము, అటు ఇటు మోసుకపోతుంది కనుక. ఇది వచ్చేసి 3B అని ఉంది కదా, క్రాస్ స్లైడ్ హ్యాండ్ వీల్ ఫ్రెండ్స్. ఓకేనా, ముందటికి ఫ్రంట్ పోవడానికి వాడతాం. హ్యాండ్ ట్రావెలింగ్ వీల్స్ ద్వారా ఈ గేర్ అనేటువంటివి కదలడం జరుగుతుంది. దీంతో మనకు మూమెంటం జరుగుతుంది. స్క్వేర్ టూల్ పోస్ట్, మన టూల్స్ పెట్టి మనము అడ్జస్ట్మెంట్ చేసి కట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆప్రాన్కు కనెక్ట్ అయి ఉంటుంది. ఫస్ట్ ట్రావెలింగ్ వీల్ ఉంది కదా, దీన్ని మనం క్రాస్ స్లైడ్ అంటాము. అటు సైడ్ తిరిగి ఉందేమో అది వచ్చేసి కాంపౌండ్ స్లైడ్. ఇది మొత్తం ఆప్రాన్ కనెక్ట్ అయి ఉంటుంది. దీనిని టేల్ స్టాక్ అంటాము. ఇది మనకు మూవింగ్ అవుతుంది. అంతేకాకుండా ఇది రాడ్కు సపోర్ట్గా ఉండడం జరుగుతుంది. టేల్ స్టాక్ క్విల్. ఇది వచ్చేసి డెడ్ సెంటర్ ఫ్రెండ్స్. ఇది మనకు లోపల బేరింగ్ సాయంతో తిరగడం జరుగుతుంది. ఇది మనకు రాడ్కు తిరిగినప్పుడు ఇది కూడా రొటేట్ అవ్వడం జరుగుతుంది. హ్యాండ్ వీల్ మూమెంటం కోసం అటు ఇటు తిరగడం జరుగుతుంది, ముందటికి, వెనక్కి, ఫ్రంట్ అండ్ బ్యాక్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.